ఆర్య పరశురాముల చరణాలకు సత్యవతి నమస్కారాలు. పరశురాముడికి పాదాభివందనం చేస్తూ అంది సత్యవతి. సుఖీభవ పరశురాముడు దీవించాడు. ఆర్య, భీష్ముడితో పాటు కురువంశాన్నే మీరు క్షమించాలి. మనసొక చోట మనువొక చోట మగువులకు తగదు. అది ధర్మహాని అని నేను తమకు విన్నవించనవసరం లేదు. విచిత్రవీరుడితో వివాహం సాళ్వరాజును ప్రేమించిన అంబకు కూడా శాపమే. మగువ మనసు మరొక మగువకే చక్కగా తెలుసు. సత్యవతి వినయంగా అంది. అంబ మనసు మాకు తెలియదంటుకున్నావా సత్యవతి? నీవు భీష్ముడు నాకన్నా చిన్నవారు. ఆర్యుల వచనాలను మీరు శిరోధార్యంగా స్వీకరించి పాలించాలి. శిష్టజన వాక్యాలు అవశ్య శిరోధార్యాలు. భీష్ముడికి చెప్పు, అంబని కోడలిగా స్వీకరించు. ఆర్య, అంబతో మానసిక విచారం చేయించమనడం భావ్యమా? సత్యవతి, పరశురాముడు హుంకరించాడు. ఈ పరశురాముడు అంబకు అభయమిచ్చాడు. ఇదం బ్రహ్మ్యం ఇదం క్షాత్రమని పరశురాముడు వాగ్దాన భంగం చేయుడు. ఆర్య, మహిళతో ఆగ్రహించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నాకు నువ్వు నచ్చ చెప్పలేవు. భీష్ముడికి నచ్చ చెప్పు. గురుదేవుల ఆజ్ఞను ధిక్కరించవద్దని హితబోధ చేయి. నాయన, పరశురాముడిది కరకు హృదయం. 21 పర్యాయాలు తిరిగి క్షత్రియ కులాన్ని సర్వనాశనం చేసిన మొండి పట్టుదల ఆయనది. అమ్మ, భీష్ముడు ఆమెను వారిస్తూ అన్నాడు. ధర్మమో అధర్మమో కురువంశ నాశనం జరగకుండా కాపాలి. యుద్ధరంగంలో పరశురాముడిగా ఉండడు. ప్రళయకాల రుద్రుడవుతాడు. విచిత్ర వీరుడితో ఆ అంబ వివాహం జరిపిద్దాం. అమ్మ, ధర్మహాని చేయరాదు. నేను చేయలేను. భీష్ముడు తదేకంగా సత్యవతినే చూస్తూ అన్నాడు. నీ దీవెని నాకు వెన్నుకాపుగా ఉంటుంది. దీవించు. విజయోస్తుని దీవించమ్మా. తన పాదాలంటి నమస్కరిస్తున్న భీష్ముడిని అశ్రునయనాలతో చూస్తూ విజయోస్తు నాయనా అంది సత్యవతి. భీష్మ పరశురాములు కురుక్షేత్రంలో ద్వంద్వయుద్ధం ప్రారంభించారు. భీష్ముడు గురువు గారికి నమస్కార బాణాలతో యుద్ధం ప్రారంభించాడు. ఇరువైపుల నుండి నిశిత బాణాలు ఎడతెరిపి లేకుండా దూసుకెళ్తున్నాయి. ఇద్దరి శరీరాలు రక్తసిక్తంగా అయిపోయాయి. ఇద్దరూ పువ్వులతో నిండిన మోదుగు వృక్షాల్లా ఉన్నారు. ఇద్దరూ సమ ఉజ్జీలుగా శస్త్రానికి శస్త్రం అస్త్రానికి అస్త్రం అన్నట్టు ద్వంద్వయుద్ధం సాగించారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ధర్మయుద్ధంగా సాగిన ఆ బాణయజ్ఞం 22 రోజుల పాటు సాగింది. ఇద్దరూ మూర్ఛిల్లుతూ తేరుకుంటూ పోరుతూ ఉండిపోయారు. పరశురాముడి దివ్య ప్రతాపం భీష్ముడిని ఆశ్చర్యంలో ముంచివేస్తోంది. భీష్ముడి చాతుర్యం పరశురాముడిని అబ్బురపరుస్తోంది. 23వ రోజు నాటి యుద్ధం ప్రారంభమైంది. పరశురాముడు భీష్ముడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం ఆయనకు పరమశివుడి నుండి లభించింది. బ్రహ్మాస్త్రానికి ధీటుగా భీష్ముడు బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం అతనికి పరశురాముడి నుండి సిద్ధించింది. బ్రహ్మాస్త్రాల నుండి వెలువడుతున్న బ్రహ్మాండమైన కాంతి ఆకాశమంతా నిండిపోయింది. మహాప్రళయానికి వినూత్నమైన నాందిలా అనిపించింది దేవతలకు ఆ విశేష కాంతి. వెంటనే నారదుడు, వసువులు దివి నుండి భూమికి దిగివచ్చారు. గురుదేవుల మీద యుద్ధం తగదు. ఆయన మహావిష్ణువు అవతారం. నీ యుద్ధం దైవాపచారంగా గురుద్రోహంగా పరిణమిస్తోంది. పోరు చాలించు భీష్మా అన్నాడు నారదుడు. వసువులు నారదుడి సూచనను సమర్థించారు. భీష్మ, నువ్వు మాలో ఒకటివి. యుగాల పాటు యుద్ధం సాగించినప్పటికీ పరశురాముడిని ఓటమి ఉండదు. నీకు అస్త్రవిద్యను ప్రసాదించిన దైవస్వరూపుడైన గురువు ఆయన అన్నారు వసువులు. వెంటనే భీష్ముడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు. అదే సమయంలో జమదగ్నితో పాటు పితరులు పరశురాముడి ముందు సాక్షాత్కరించారు. నాయన భార్గవ, భీష్ముడు నీ శిష్యుడు. అతడు వసువు అవతారం. అజేయుడు. నువ్వు అతని గురువుదేవుడవు. ఇది జయాపజయాలు తేల్చే యుద్ధం కాదు. బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించు అన్నారు పితరులు. అప్పటికే భీష్ముడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి గౌరవించినందుకు లోలోపల సంతోషిస్తూ పరశురాముడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు. నారదుడు, వసువులు, గంగాదేవి పరశురాముని సమీపించి అభివాదాలు చేశారు. భీష్ముడు నా పుత్రుడు, క్షమించి దీవించండి పరశురామదేవా అంటూ ప్రార్థించింది గంగాదేవి. నారదుడు, వసువులు ఆయనను శాంతింపజేశారు. భీష్ముడు పరశురాముడిని సమీపించి వినయంతో పాదాభివందనం చేశాడు. గురుదేవ, మీతో యుద్ధానికి దిగిన నా తెగింపును మన్నించండి. మీతో పోరుకు సిద్ధమైనందుకు, మీ దివ్య శరీరాన్ని గాయపరిచినందుకు సంతవ్యుణ్ణి.
నాతో సమానంగా యుద్ధం చేశావు. పరాజయం పాలు కాకుండా నిలదొక్కున్నావు. నిన్ను అభినందిస్తున్నాను భీష్మ. పరశురాముడు చిరునవ్వుతో అన్నాడు. అందుకు కారణం ఉంది గురుదేవా. ఏమిటా కారణం? నా చేతిలో ఆయుధం ఉన్నంతకాలం ఎవ్వరూ నన్ను జయింపలేరంటూ ఒక మహానుభావుడు ఆశీర్వదించారు. ఆ ఆశీస్సు నాకు వరంగా మారింది. ఎవరా మహాత్ముడు భీష్మ? పరశురాముడు ప్రశ్నించాడు. మీరే. పరశురాముడు తృప్తిగా నవ్వుతూ చూశాడు. ఇక నువ్వు వెళ్ళిరా నాయనా. భీష్ముడు అందరికీ నమస్కరించి రథం వైపు నడిచాడు. గంగాదేవి, వసువులు, నారదుడు, పితరులు అదృశ్యమయ్యారు. పరశురాముడు, హోత్రవాహనుడు, అంబా ఉన్న ప్రదేశం వైపు నడిచారు. దగ్గరగా వచ్చిన పరశురాముడిని ఉత్కంఠతతో చూస్తూ లేచి నిల్చున్నారు హోత్రవాహనుడు, అంబ. అమ్మా అంబా, యుద్ధం చేసి కూడా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. భీష్ముడితో నా యుద్ధము లోక వినాశకారిగా పరిణమించింది. అతడు అజేయుడు, నేను అజేయుణ్ణి. విధి నీ జీవితాన్ని మరొక విధంగా లిఖించినట్టుంది. ఇక నీకు మిగిలిన ఉపాయం తపస్సే తల్లి అన్నాడు పరశురాముడు. మహాభాగా, తపస్సు చేస్తాను. నా పగకు ప్రతీకారం నేనే చేస్తాను. దీవించండి అంది అంబ నమస్కరిస్తూ. తథాస్తు. హోత్రవాహన, అంబను ఆదుకోలేకపోయాను. పరశురాముడు నిట్టూరుస్తూ అన్నాడు. మహత్తరమైన ప్రయత్నం చేశారు. 3 సప్తాహాల పైగా యుద్ధం కొనసాగించారు. ప్రియశిష్యుడితోనే. అది చాలు మాకు. అంబ భవితవ్యం మరొక విధంగా ఉంది. హోత్రవాహనుడు చిరునవ్వుతో అన్నాడు. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.